హాయ్ మిత్రులారా! నేను మీ చిన్న స్నేహితురాలు ముత్యాల చిట్టి. మోరల్ ముత్యాలు లోకి స్వాగతం. ఈరోజటి మన కథ సూర్యుడు మరియు చంద్రుడు నిజమైన వెలుగు ఎవరిది? ఒకప్పుడు ఆకాశంలో ఇద్దరు సోదరులు ఉండేవారు, సూర్యుడు మరియు చంద్రుడు. సూర్యుడు ఉదయాన్నే వెలుగు విరజిమ్మి అందరినీ మేలుకొలిపేవాడు. చంద్రుడు రాత్రి నిశ్శబ్దంగా మెరుస్తూ నక్షత్రాలతో ఆడుకునేవాడు. ఒకరోజు సూర్యుడు నవ్వుతూ అన్నాడు, చందమామా, నా వెలుగుతోనే ఈ భూమి జీవిస్తుంది. నువ్వు నా తరువాత వస్తావు కదా? చంద్రుడు మృదువుగా అన్నాడు. సూర్యుడా, నీ వెలుగు కఠినంగా ఉంటుంది. నా వెలుగు పిల్లల కన్నులకి శాంతి ఇస్తుంది. సూర్యుడు అన్నాడు, పర్లేదు. మనం ఎవరి వెలుగు మంచిదో చూడదాం. అప్పుడు ఇద్దరూ ఒక చిన్న గ్రామం వైపు చూశారు. పగలు సూర్యుడు తన వేడి కాంతిని ప్రసరించాడు. పిల్లలు చేతులు కప్పుకున్నారు, జంతువులు నీడలోకి పారిపోయాయి. రాత్రి రాగానే చంద్రుడు ఆకాశం నిండా తన శాంతమైన కాంతిని విస్తరించాడు. పిల్లలు వెలుగులో ఆడుకున్నారు, అమ్మలు పాటలు పాడుతూ చిన్నారులను నిద్రపుచ్చారు. అందరూ చందమామ వెలుగు మంచిదే అని అభినందించారు. చంద్రుడు నవ్వుతూ సూర్యుడితో అన్నాడు, మనిద్దరి వెలుగు ప్రపంచానికి అవసరం. నీ వెలుగు ఉదయాన్నే ప్రేరణ ఇస్తుంది, నా వెలుగు రాత్రి శాంతి ఇస్తుంది. సూర్యుడు తన తల వంచి సమ్మతించాడు. అప్పటినుంచి సూర్యుడు మరియు చంద్రుడు మళ్లీ ఎప్పుడూ తగువుకోలేదు. వారిద్దరూ ప్రపంచానికి వెలుగును అందిస్తూ మంచి స్నేహితులుగా ఉన్నారు. నీతి: ప్రతివారికి తన తన ప్రాముఖ్యత ఉంటుంది. ఎవ్వరినీ తక్కువగా ఆలోచించకూడదు. చిన్న మిత్రులారా, మరిన్ని కథల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ను ట్యాప్ చేయండి.